మ్యామ్ ట్రాన్స్జెండర్స్ అని చాలా మంది వింటున్నాం మనము. ఇది స్కాన్లో ఏమన్నా చెప్పగలరా? ట్రాన్స్జెండర్ అనేది స్కాన్లో చెప్పలేమండి. ట్రాన్స్జెండర్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేల్ ప్రిఫర్ టు లివ్ లైక్ ఫీమేల్ అండ్ ఫీమేల్ ప్రిఫర్ టు లివ్ లైక్ మేల్ అనేది వాళ్ళ లైఫ్ స్టైల్ అది. సో అది ముందుగానే స్కాన్లో చెప్పలేం. బట్ స్కాన్లో చూడగలిగేది ఏంటి అని అంటే జెనెటల్ అంబిగ్విటీ. అంబిగ్విటీ అంటే ఏంటి అంటే మేల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫీమేల్ లాగా కనిపించడం అనమాట, లేకపోతే ఫీమేల్ ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేల్ లాగా కనిపించడం. ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఫీటస్కి చిన్న పెన్నిస్ ఉండి అన్డిసెండెడ్ టెస్టిస్ ఉంటే అది క్లైటోరిస్ అను లేబియా లాగా కనిపిస్తుంది. వేరాజ్ ఫీమేల్ ఫీటస్కి పెద్ద క్లైటోరిస్ అంటే క్లైటోరోమెగలీ అంటారు దాన్ని. క్లైటోరోమెగలీ ఉండి ఆ లేబియా ఏదైతే ఉన్నాయో అవి స్క్రోటమ్ లాగా కనిపిస్తే ఆబ్వియస్లీ ఫీమేల్ ఫీటస్కి మేల్ ఫీటస్గా కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. బట్ ఇండియాలో ఈ పిఎన్డిటి యాక్ట్ వల్ల మనం ఫీమేల్ ఆర్ మేల్ అని చెప్పని జెనెటల్స్ చూడము అండ్ అంబిగ్విటీ కూడా చెప్పము. ఈ హెర్మాఫ్రోడైటిజం అనేది అనదర్ కండిషన్ అనమాట. అంటే ట్రూ హెర్మాఫ్రోడైట్, సూడో హెర్మాఫ్రోడైట్ అని 2 కండిషన్స్ ఉంటాయి. దాంట్లో మేల్ సూడో హెర్మాఫ్రోడైట్, ఫీమేల్ సూడో, దట్స్ అ వెరీ బిగ్ చాప్టర్ అగైన్. సో దీంట్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్స్ ఉండి అండ్ జెనెటికల్గా వాళ్ళకి సిండ్రోమ్స్తో అసోసియేట్ అయ్యి ఉంటారు. బట్ స్టిల్ ట్రాన్స్జెండర్ అనేది వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అయితే దే ప్రిఫర్ టు డ్రెస్అప్ లైక్ ఫీమేల్, మేకప్ వేసుకొని లిప్స్టిక్ వేసుకొని హెయిర్ పెంచుకొని. యాజ్ ఫీమేల్ అయితే దే ప్రిఫర్ టు బీ లైక్ మేల్ అనమాట, లైక్ షార్ట్ హెయిర్ చేసేసుకొని ప్యాంట్ షర్ట్స్ వేసుకొని అట్లా దే ప్రిఫర్ టు లివ్ లైక్ దట్. బట్ ఇది స్కాన్లో అయితే ట్రాన్స్జెండర్ అవ్వగలరా లేదా అని చెప్పలేము.